పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజావాణి సందర్భంగా చాలామంది కూడా కలెక్టర్ గారికి వివిధ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. నా పేరు బొక్క కృష్ణారెడ్డి. మాది బొక్కనగూడ గ్రామం, గట్కేసర్ మున్సిపాలిటీ. మాది గణపూర్లో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అక్రమ నిర్మాణాలు చేస్తారని గత 2018 నుండి ఇప్పటి వరకు ప్రతిసారి కలెక్టర్కి ఇచ్చినా అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉండే ఇప్పుడు గ్రామ పంచాయతీ పోయి గణపూర్ గ్రామ పంచాయతీ గట్కేసర్ మున్సిపల్లో కలిసినాక ఇప్పుడు అక్రమ నిర్మాణం 3 నెలల నుంచి పిల్లర్ కన్స్ట్రక్షన్ నుంచి కంప్లైంట్ ఇస్తున్నా. అక్కడ కమిషనర్ కానీ, టౌన్ ప్లాన్ ఆఫీసర్ కానీ, అక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ కానీ వచ్చి దాన్ని చూడడానికి కూడా రాలేదు. ఆయన ప్రజాప్రతినిధి అని కాంగ్రెస్ పార్టీ జనగాం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాడు ఇప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు. ఆయన బెదిరింపులకు భయపడి అక్కడికి వచ్చి దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. దాని విషయంలో ప్రజావాణిలో ఇప్పటికీ 4 సార్లు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన ప్రజావాణి ఆఫీసర్లు కూడా ఎటువంటి దాని మీద చర్యలు తీసుకోలేదు, వాళ్ళకు ఆదేశాలు కూడా ఇవ్వలేదని మేము మీ ద్వారా వాళ్ళకు తెలియజేయాలని కోరుచున్నాం. ఇట్టి దానిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే మన ప్రజాస్వామ్యంలో మేము ప్రశ్నించేందుకు మా మీద పోలీస్ స్టేషన్లో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇప్పటికి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చి పోలీస్ వాళ్ళతోటి బెదిరింపులకు మా మీద ఇచ్చేస్తున్నాడు. మేము దాన్ని కూడా కంప్లైంట్లో ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయగలరని కోరుచున్నాము. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి, బాచుపల్లి ఎక్స్ కార్పొరేటర్. ఈరోజు మేము ప్రజావాణిలో 186 సర్వే నెంబర్కి సంబంధించి శ్మశాన వాటికకి హిందువులకి కేటాయించిన దాన్ని మాకు పొజిషన్ ఇవ్వాల్సిందిగా జేసీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద జేసీ గారు సానుకూలంగా స్పందించి సదరు ఎంఆర్ఓ ఆఫీస్కి మరియు కమిషనర్ గారికి, డిఈ గారికి ఫోన్ చేసి మరీ తెలియపరచడం అయింది. దీనికి సంబంధించిన జీవో కాపీని చూపించిన తర్వాత వెంటనే ఫెన్సింగ్ వేసి దాన్ని హిందూ ధార్మిక సంస్థలకు కానీ కన్సర్న్ ఎవరైతే కంప్లైంట్ రైజ్ చేశారో వాళ్ళకి ఒక నోటిఫికేషన్ లాగా ఇచ్చి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయమని తెలియజేయడం అయింది. ఇందుకు గాను కష్టపడిన మా భారతీయ జనతా పార్టీ 3 విలేజ్ల అధ్యక్షులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు భిక్షపతి యాదవ్. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ తరఫున ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్లో ప్రజావాణిలో ప్రజా సమస్యల గురించి, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ గతంలో 3 విలేజ్ల కింద ఉండి ఇప్పుడు కార్పొరేషన్గా ఏర్పడి ఆ కార్పొరేషన్ పాలక మండలి పదవీకాలం కూడా అయిపోయింది. అక్కడ వివిధ సర్వే నెంబర్లలో ఏ రోజుకు ఆ రోజు అనేక కబ్జాలు జరుగుతున్నాయని గతంలో కలెక్టర్ గారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి కూడా వివిధ సార్లు మేము వినతి పత్రాల రూపంలో ఇచ్చినప్పటికీ ఏ ఒక్క కబ్జా కూడా జరగడం లేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు కూడా కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్టుగా మేము ఇక్కడ కబ్జా జరుగుతుందని మేము వినతి పత్రం ఇవ్వగానే ఆ ఇన్ఫర్మేషన్ సదరు బిల్డర్లకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు. ఇలాంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యలపైన ముఖ్యంగా మనకు నిజాంపేట ఎక్స్ రోడ్ నుండి బాచ్పల్లి ఎక్స్ రోడ్ వరకు రేడియల్ 100 ఫీట్ రేడియల్ రోడ్ కావచ్చు, అదేవిధంగా మనకి 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు గురించి కావచ్చు, ఈ విధంగా వివిధ సమస్యల గురించి కూడా కలెక్టర్ ఆఫీస్లో మనం ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా మనకు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచ్పల్లి పరిధిలో ఉన్నటువంటి 186 సర్వే నెంబర్లో గతంలోనే వివిధ కమ్యూనిటీలకు సంబంధించి 3.5 ఎకరాల చొప్పున మనకి గ్రేవ్ యార్డ్ గురించి మనకి నోటిఫికేషన్ కూడా దాదాపు 2023లో కలెక్టర్ గారు నుండి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ అందులో మిగతా కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు అక్కడ పొజిషన్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 80 నుండి 90% ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి గ్రేవ్ యార్డ్ను మేము గత 6-7 నెలల నుండి మేము సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అదేవిధంగా కమిషనర్ ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించలేదు. కబ్జాలకు గురి అవుతున్నటువంటి ల్యాండ్ను చూయించేసి మరి ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఉంది, ఆ ప్రభుత్వ ల్యాండ్ను హిందూ సనాతన ధార్మిక సంస్థలకు అవసరమైనటువంటి వాటికి ప్రజా ఉపయోగార్థం ఇవ్వండి అని కూడా మేము అనేక మార్లు వినతిపత్రం సమర్పించడం జరిగింది. దాన్ని స్పందిస్తూ మనకు రీసెంట్గానే సర్వేయర్ దగ్గర నుండి రిపోర్ట్ కూడా కలెక్టర్ ఆఫీస్కు సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇమీడియట్లీ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని 186 సర్వే నెంబర్లో హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసము ఇమీడియట్లీ ఆ 3.5 ఎకరాలను మనకు ఇమీడియట్లీ కేటాయించాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి, పొజిషన్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు సంబంధిత
జేసీ కలెక్టర్ గారిని కూడా కలవడం వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. వారి సానుకూలంగా స్పందించినందుకు హిందూ సంస్థల తరపున అదేవిధంగా పార్టీలకు అతీతంగా హిందువుల తరపున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీన్ని వెంటనే ముందుకు తీసుకెళ్లి మాకు పొజిషన్ ఇప్పించాలని మనం భారతీయ జనతా పార్టీ తరపున అదేవిధంగా హిందూ ధార్మిక సంస్థల తరపున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాజశేఖర్. నేను జవహర్ నగర్లో ఉంటాను, కాప్రా మండల్. నేను కలెక్టరేట్ ఆఫీస్ మల్కాజిగిరి డిస్టిక్లోకి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఏమని ఇస్తున్నానంటే, గవర్నమెంట్ స్థలాలని కబ్జా చేస్తున్న కబ్జాకారుల నుండి ఈ భూములను కాపాడాలని నేను గత సంవత్సరం నుంచి ఈ కంప్లైంట్ ఇస్తూ వచ్చాను. జవహర్ నగర్లోని ప్రగతి నగర్ పరిధిలో ఉన్నటువంటి స్థలం 326 మరియు 329 సర్వే నంబర్ గల భూమిని భూ కబ్జాదారులు 200 గజాలు, 300 గజాలు, 100 గజాలు అలా చేసుకొని గిఫ్ట్ డీడు లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకొని అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి నీచపు క్రియలను అన్నిట్లను వెంటనే ఆపేసి ఆ దొంగలను పట్టుకొని శిక్షించాల్సింది అని కోరుతున్నాను. అయితే ఇక్కడ ఈ కలెక్టర్ దగ్గరికి వచ్చినా కూడా ఈ పేపర్లు వారి దాకా ఎంఆర్ఓ దగ్గరికి కానీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళట్లేవు. కారణం తెలియదు, మళ్ళీ డబల్ ఇవ్వాల్సి వస్తుంది. దయచేసి ప్రజావాణిలో ఇచ్చిన కంప్లైంట్లను వెంటనే ఆ యొక్క సంస్థకు వెళ్ళాలని, ఆ కార్యాలయంకి వెళ్ళి త్వరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాము. ఈ సర్వే నంబర్లో ఈ భూ కబ్జా చేసిన వారందరినీ ఖచ్చితంగా శిక్షించండి. మరలా ఎక్కడ కూడా గవర్నమెంట్ భూమి ఉంటే కబ్జా చేయడానికి భయపడతారు. సో ఇది నేను చెప్పడానికి ఈ మీడియా తరఫున మీ అందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు. చూశారు కదండి, ప్రజావాణి సందర్భంగా చాలామంది కూడా ఇక్కడికి ప్రజలు రావడం జరిగింది. వివిధ సమస్యల మీద ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గట్కేసర్ అదేవిధంగా జవహర్ నగర్ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఇండ్ల కబ్జాల గురించి తర్వాత వివిధ సమస్యల మీద కూడా ఈరోజు చాలామంది కూడా ప్రజావాణిలో సమస్యలకు ప్రజావాణిలో వివిధ సమస్యలపై కలెక్టర్ గారికి ఈరోజు చాలామంది ప్రజలు కూడా వారి యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి సమస్యను త్వరగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేశారని చెప్పేసి ప్రజలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.